నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆపరేషన్ సింధూర్ తో పాక్ షేక్ అయింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ భద్రకాళి అవతారమెత్తింది. ఇండియన్ ఆర్మీ రుద్ర తాండవంతో పాకిస్తాన్ పాలకులు గజగజ వణికిపోతున్నారు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పంజాబ్ లో పాక్ మిసైల్ భాగాలను గుర్తించింది ఇండియన్ ఆర్మీ. దీంతో కొత్త రాగం అందుకుంది పాకిస్తాన్. తమ రక్షణ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసిందని గగ్గోలు పెడుతోంది. టెర్రర్ పాక్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాముకు పాలు పోసి పెంచినట్టుగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. టెర్రరిజంపై ఉక్కుపాదం మోపలేక, భారత్ను ఎదుర్కోలేక మల్లగుల్లాలు పడుతోంది. పిల్లల ఫ్యూచర్ కోసం స్కూల్స్ నిర్మించలేదు, ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ కట్టలేదు, కనీసం తాగేందుకు నీరు, ఉండేందుకు గూడు, తినేందుకు ఆహారం కూడా ఇవ్వలేని దుస్థితి వాళ్ళది. కరెంటు, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలపై అస్సలు దృష్టి పెట్టలేదు. కేవలం ఉగ్రవాదాన్ని నమ్ముకున్నారు. తమ స్వార్థం కోసం టెర్రరిజాన్ని పెంచి పోషించారు. విద్వేషాలు రెచ్చగొట్టడంపైనే ఫోకస్ చేశారు పాక్ పాలకులు. 1947లో విడిపోయిన నాటి నుంచి నేటి దాకా ఇండియాపై ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం చేస్తూనే ఉంది పాక్. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఆపరేషన్ టొపాక్ పేరుతో అరాచకం సృష్టిస్తోంది. 1988లో నాటి పాక్ సైన్యాధికారి జనరల్ మహమ్మద్ జియా ఉల్ హక్ ఆదేశాలతో ఆపరేషన్ టొపాక్ ప్రారంభమైంది. ప్రశాంత కాశ్మీర్లో మతోన్మాద మంటలు పెట్టడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే టొపాక్ ఉద్దేశం. 1989లో ఆఫ్ఘన్ నుంచి రష్యా వెనక్కి వెళ్లినప్పుడు వదిలేసిన ఆయుధాలు కూడా వాళ్లకు చేరాయి. అలాగే సరిహద్దుల్లో దొంగ నోట్లను ముద్రించడం, జకాత్ పేరుతో ఇస్లామిక్ దేశాల నుంచి ఫండ్స్ రావడం, ఆఫ్ఘనిస్తాన్లో డ్రగ్స్ అక్రమ రవాణా ఉగ్రవాదులకు బలాన్నిచ్చింది. సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్ ప్రకారం ఏటా ఒక మిలిటెంట్ పై $10 లక్షలు వెచ్చిస్తోంది పాకిస్తాన్. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత నుంచి పాక్ ఆర్మీ రెచ్చిపోతూనే ఉంది. వరుసగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. 14 రోజులుగా బార్డర్లో కాల్పులకు పాల్పడుతోంది. ఎల్ఓసి పొడవునా ఫైరింగ్ చేస్తోంది. అభం శుభం తెలియని పౌరులే లక్ష్యంగా కాల్పులకు తెగపడుతోంది. కుప్వారా, బారాముల్లా, యూరి, అఖ్నూర్ ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోయారు. మృతుల్లో 4 చిన్నపిల్లలు, 1 సైనికుడు ఉన్నారు. నిజానికి దాయాదికి 4 రోజులు మాత్రమే యుద్ధం చేయగల సామర్థ్యం ఉంది. యుద్ధ ట్యాంకులు నింపుకోవడానికి కూడా ఇంధనం లేని పరిస్థితి ఏర్పడింది. M109 హౌవిట్జర్లు, BM-21 బహుళ రాకెట్ లాంచర్లకు మందుగుండి సామాగ్రి అందుబాటులో లేదు. అలాగే SH-15 తుపాకులకు మందుగుండు సామాగ్రి లేదు. తుపాకులు, రాకెట్ లాంచర్లు కేవలం ప్రదర్శన వస్తువులుగా మాత్రమే మారాయి.